ನಾನು ಸ್ವಾಮಿ ನಾಗರಾಜ್ ಪ್ರಸಾದ್ పంతులు ప్రధాన అర్చకులు గోకర్ణ రుద్రగాయ టెంపుల్గా మాట్లాడుతూ ఉన్నాను. మా ఆరాధ్యులుగా రుద్రగాయ దగ్గర నమస్కారం చేస్తా, అన్య భక్తాల శుభకామని చెప్పి ఈ పొద్దు ఏం మాట్లాడుతూ ఉన్నానంటే పితృపక్ష ఆచరణ అత మహాలయ మాస ఆచరణ ఇదే సెప్టెంబర్ 7 తారీఖు నుండి ఈ మహాలయ మాసం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 21 దాకా ఈ మహాలయ మాస ఉన్నది. 21 పితృపక్ష మహాలయ అమావాస్య పుణ్యకాలం ఉన్నది. ఈ 15 రోజు ఈ మహాలయ మాసం చెప్తాము అథవా పితృపక్షం చెప్తాము. పితృపక్ష అంటే పితృవాళ్ళకి పుణ్యతమ కాలం. ఎవరు చనిపోయినారా ఆ 7 జనరేషన్ వాళ్ళు, మా వంశ వాళ్ళు ఈ సమయంలో మాకు పిండ ప్రదానం తర్పణం ఈ శ్రాద్ధకరం చేయాలంట అపేక్ష ఉంటారు. ఈ 15 రోజులు ఈ పితృకార్యం చేస్తే మీ పితృల అనుగ్రహం మీ పాత్ర అంటారు. ఈ 15 రోజులు ఈ మహాలయమాస పర్వకాలు ఈ గోకర్ణ రుద్రగయ క్షేత్రానికి వచ్చి ఏం చేయాలి, అది పితృపక్ష ఆచరణ అంటే ఏం చేస్తే ఈ పితృలను ఏమోచన అవుతుందంటే గయాశ్రాద్ధం అథవా రుద్రగయా సంస్కారం. గయాశ్రాద్ధం అంటే రుద్రగయా సంస్కారం అంటే 7 జనం ఎవరు చనిపోయినారో ఆ వాళ్ళ సంస్కారం మోక్ష జరుగుతుంది. ఆ పితృవాళ్ళ మీకు అనుగ్రహం దొరుకుతుంది. ఏమేమి రుచులు జరుగుతుందంటే రుద్రగయా సంస్కారం, ప్రేతోద్ధారం, త్రిపిండీశ్రాద్ధం, మోక్షనారాయణుడి ప్రాయశ్చిత తిలహనం, రుద్రాభిషేక మహాపూజ, గయాశ్రాద్ధం, మోక్షపిండ ప్రదానం, తర్పణం, తర్వాత పితృదేవత ప్రతిష్టాపనం. ఈ ఇట్లా సంస్కారం జరుగుతుంది. మీకు తల్లి నాయన సంస్కారితే సమాజ స్థానం దొరుకుతుంది. అదే మాదిరి మీ పితృవాళ్ళకి మీ సంస్కారించి మోక్ష చేస్తే ఆ వాళ్ళు మీకు పితృల అనుగ్రహం దొరుకుతుంది. పితృపక్షులు ఈ రుద్రగయా టెంపుల్లో ఏం చేత ఇదే గయాశ్రాద్ధం చేస్తారు. మరి మామూలు పిండ ప్రదానం కాదు. ఈ రుద్రగయా టెంపుల్ విశేషత అంటే ఈ గయాశ్రాద్ధం చేస్తే 7 జనరేషన్ మోక్ష జరుగుతుంది. ఈవెన్ పితృదోషం కూడా పరిహారం దొరుకుతుంది. పితృಗಳ అనుగ్రహం దొరుకుతుంది. పితృల విమోచన దొరుకుతుంది. ఈ 15 రోజులు ఈ పుణ్యతమ కాలంలో ఎవరికి ఈ పితృపక్ష ఆచరణ చేయాలి, అది పితృదోష పరిహారం చేసుకోవాలా అంటే రుద్రగయ వచ్చి ఈ పుణ్యకార్యం ఈ పవిత్ర కార్యం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 21 దాకా ఉన్నది. మీకు విశేష ఏమో ఆవశ్యకత నేను అడగాలంటే ఈ కింద మా నంబర్ వస్తూ ఉన్నది. ఆ నంబర్కి ఫోన్ చేసి మీరు మాకు అడగవచ్చు. అన్య రీతిలో మంచి జరగాలంటే భక్తి వాళ్ళకి మా ఆరాధ్య రుద్రగయ దగ్గర ప్రార్థించి మంచి జరగాలంటే మనం అపేక్షిస్తాము, ప్రార్థన చేస్తాము. సర్వే జనాః సుఖినో భవంతు.